కాలంతా జడ్జి గారు బాధ్యత దయచేసి వాళ్ళ కడుపులో దేవుడికి వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు కోటి పుణ్యాలు దొరుకుతాయి. బాధ్యత మా కోసం మా ఓటుడు ఆ జడ్జి గారిని సాధించేవారు బాధ్యత కాలం పిట్టులు కలకల అన్నట్టు అంటున్నావు. వాళ్ళ కోపచ్చిన సప్పుడు చేస్తున్నావు, వాళ్ళకు పెట్టలేక అన్నా సప్పుడు చేస్తున్నావు, వాళ్ళ అప్పులు కట్టలేక అన్నా సప్పుడు చేస్తున్నావు. బాధ్యత కాలం వాళ్ళు పెట్టింది తింటున్నావు. నన్ను పెడతా జడ్జి గారికి 10,000 నమస్కారం. బాధ్యత భగవంతుడు పెట్టి సత్యతులకు జడ్జి గారికి దయచ్చింది కావచ్చు. జడ్జి గారి మిమ్మల్ని తోలేదు. బాధ్యత కాలొక్త జడ్జి గారికి 10,000 నమస్కారం. బాధ్యత కాలొక్త దండం పెడతారు. బాధ్యత సారు కలెక్టర్ సారు బాధ్యత నీకు దయ రావాలి. తండ్రి కాలొక్త మా కోస జరుగుద్ది బాధ్యత మా ఉచుడు జరుగుద్ది కాలొక్త మమ్మల్ని ఆదుకో తండ్రి. మీ తల్లిదండ్రుల మీ తల్లిదండ్రుల బాధ్యత మీరు చదువులు చదివి మీరు పెద్ద గొప్పలు కావచ్చు. బాధ్యత మీకు అట్లా చేసుకొని బతికిన సారు దండం పెడతా కాలొక్త. మేము ముసలిలో సారు మేము సత్యతులకు తయారైన సారు. నా కొడుకులతోటి నా కొడుకులు అద్దరు కొడుకులు కాదు. బాధ్యతకు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ కడుపు చల్లకుండా వాళ్ళ ఇంటి చల్లకుండా ఒక ఇంత గడ్డి వస్తున్నారు తాగుతున్నావు దండం పెడతా. కలెక్టర్ సారు నువ్వు పట్టించుకోలేదు. నేను కేసు రాజీనామా చేసేది దాకా ఆన్లైన్ లో కనబడుతుంది ఇస్తాం అన్నారు. సగం కనబడుతుంది సగం కనబడతలేదు అన్నారు. ఏం చేయాలి సారు? మా కాలెక్క లేకపోయా నీ దగ్గరికి వస్తా నువ్వు ఎన్ని యంత్రాల పగులు ఇదినావు మా కాలు లేకపోయా మీ నచ్చేకాలు పాటించు దండం పెడతా. నీకు కూడా దయచి నీ తల్లిదండ్రులు బాధ్యతలు మమ్మల్ని ఇంతో పట్టకుండా దండం పెడతా కాలు మొక్కుతా. బాధ్యతలు మీ తల్లిదండ్రులు మేము మీ కోటి పుణ్యాలు కలుగుతుంది. మేము ముసలలో సాగు దగ్గర వచ్చినాం కాలు మొక్కుతా. మేము ఇంత కోసపడుతున్నాం. మా కలకల జరుగుద్ది, మా కన్నీరు జరుగుద్ది. బాధ్యత మా కలకల బాధ్యత దండం పెడతారు. నీకు దయచేసి నీకు కలిగిన వచ్చి మా పైసలు మాకు కాలు మొక్కుతా. మా కోసం జరుగుద్ది సారు. 15 సంవత్సరాలు చదివి ఎగెత్తున్నావు. నాకు బిడ్డతో ఎగెత్తిన కొడుకులతోటి వాళ్ళు పైసలు ఇచ్చిర్రు బిల్లు కట్టదట్టు. ఏం చెప్పాలి? ఎన్నేళ్ళు తిరుగుతారు. తిరిగి సత కాకుండా అయితే ఇంకేం చేయాలి? కోర్టుకు పోయినా దిక్కులేప ఏది ఇప్పుడు మళ్ళా వెళ్ళి కోర్టుకి అయితే ఏమవుతుందో ఏం పోతుందో ఆ దేవుడికి ఏర్పాటు. ఈ కలెక్టర్కి ఇంత బంతం ఎందుకు? మా ఆయన దయచేసి ఇస్తే అయిపోద్ది. 3 అంతలు ఇయ్యారు. 12 లక్షలు వేసారు. దయచేసి మా ఇస్తే బాధ్యతలు చేయాలి. లేకపోతే అప్పులు చేయాలి. భూములు అన్ని గోదావరి ఉన్నాయి భూములు. నమస్కారం. మాది చీర్లవంచ ముంపు గ్రామం. అది మాకు 2009లో నోటిఫికేషన్ చేసి ఇల్లు కొలిసినప్పుడు మాకు తక్కువ పడేయని మేము మళ్ళా అప్లికేషన్ పెట్టుకున్నాం. మళ్ళీ రీసర్వే చేయాలని. కానీ చేసిండ్రు. మళ్ళీ ఏదో జరిగింది. దాని తర్వాత ఏం చేశారంటే మాకు 7,08,000 అమౌంట్ ఇచ్చి చెప్పిండ్రు. అందరికి వచ్చినట్టుగా మేము తీసుకోమని మేము మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేశారంటే మళ్ళీ చేయలేదు. చేయక 2013లో మాకు తెలియకుండానే రెవెన్యూ డిపాజిట్ చేసారు అమౌంట్ ను. చేసిన తర్వాత ఏం చేశారంటే మేము తీసుకోమని మేము మళ్ళీ చేస్తే కోర్టుకి వెళ్ళినాం. కోర్టుకి వెళ్తే ఏదో ఛాలెంజ్ మిస్ అయిందని అని చెప్తే కోర్టుకి వెళ్ళినా మాకు సామాన్య అదే అక్కడ న్యాయం జరగలేదు కోర్టులో. ఆ తర్వాత ఏం చేసినాం 2021లో మళ్ళీ కోర్టు నుంచి క్యాన్సిల్ చేసుకుని ఈ అమౌంటే తీసుకుంటామని అనుకున్నాం. ఈ అమౌంట్ తీసుకుంటాను కానీ ఇప్పుడు 2021లో సంతకం పెట్టి ఇచ్చినా గానీ ఈ రోజు వరకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఏమన్నంటే సంబంధిత అధికారులు ఏమంటారు అంటే మాకు బడ్జెట్ లేదు అని అంటారు. సార్ నేను ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ జీవోపరంగా రెవెన్యూ డిపాజిట్ చేసిన దానికి ఇంట్రెస్ట్ రాదని సంబంధిత అధికారులు చెప్పినప్పుడు మీరు ఎప్పుడు సంతకం పెడితే మా డబ్బులు మాకు అప్పుడు ఇవ్వచ్చు కదా. మీరు ఆ అమౌంట్ ను వాడుకున్నప్పుడు గవర్నమెంట్ ఎలాగైతే వాడుకుందో మాకు గవర్నమెంట్ పరంగా ఎంత ఇంట్రెస్ట్ రావాలనో ఆ ఇంట్రెస్ట్ మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం.